వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈ సెషన్లో మనం నంబర్ సిరీస్ పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఎలా అడుగుతారో మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు, ఎక్కువ టైంలో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు నంబర్ సిరీస్. ఎందుకంటే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ అండ్ నంబర్ సిరీస్ ఈజీగా 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు ఈ టాపిక్ నుండి. కాబట్టి మనం ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా తక్కువ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్లో. కాబట్టి మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. సజెస్ట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. టు ఫైండ్ అవుట్ స్క్వేర్స్ చూడండి, ఆల్రెడీ మనం 1 to 100 స్క్వేర్స్ అండ్ 1 to 30 క్యూబ్స్ నేర్చుకోమని చెప్పి ఈ పార్ట్ 1లో డిస్కస్ చేసాము. కానీ ఇంకా ఎవరైనా హార్డ్గా ఫీల్ అవుతుంది, కొంచెం ఒక స్క్వేర్ని, పెద్ద నెంబర్ స్క్వేర్ని ఎంత ఈజీగా చేయొచ్చు చూడండి. సపోజ్ 14 స్క్వేర్ ఉంది. 14 స్క్వేర్ అంతా 196 మనం చెప్పగలుగుతున్నాం. అంటే కొంచెం 1 to 20 స్క్వేర్స్ ఎవరైనా పర్ఫెక్ట్ అవుతారు కాబట్టి ఓకే. నెక్స్ట్ 27 స్క్వేర్ చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తారు కదా. చూడండి, 27 స్క్వేర్ని ఎలా చేయొచ్చు. ఫస్ట్ యూనిట్ డిజిట్ నెంబర్ 7 స్క్వేర్ని చేస్తే 7 స్క్వేర్ అంతా 49. ఓకే, 9 ఇక్కడ వేసుకోండి, 4 పక్కన. అండ్ నెక్స్ట్ 7 into 2. యూనిట్ డిజిట్లో నెంబర్ ఉన్న పవర్ని ఇంటూ చేసి 7 to 14, 14ని ఇంటూ 10 డిజిట్ నెంబర్లో ప్లేస్లో ఏదైతే ఉందో ఆ నెంబర్తో మల్టిప్లై చేయండి. చూడండి, 7 into 2 14, 14 into 2 28, 28 ప్లస్ ఇక్కడ మనకి ఎంతైతే నెంబర్ మిగిలిందో ఆ నెంబర్ని యాడ్ చేయండి, ఎంత 32. వచ్చిన నెంబర్ని మళ్ళీ ఇక్కడ 2 వేసుకోండి, 3 ఉంచి అలాగే ఇక్కడ 10 డిజిట్ ప్లేస్లో నెంబర్ ఉంది కదా, దాన్ని స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ 4, 4 plus 3 7, రైట్. 27 స్క్వేర్ అంతా 729. ఓకే, ఇంకో రెండు ప్రాబ్లమ్ మీకు రెండు స్క్వేర్లు చెప్తాను, తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 72 స్క్వేర్ చూడండి. 72 స్క్వేర్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఫస్ట్ ఏం చెప్పాము, ఈ రెండింటిని స్క్వేర్ చేయాలి. యూనిట్ డిజిట్లో స్క్వేర్ అంతా 4, 2 స్క్వేర్ 4. నెక్స్ట్ యూనిట్ డిజిట్ నెంబర్ పవర్ని మల్టిప్లై చేసి 2 2s are 4, 4 ఇంటూ ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 7s are 28. నెక్స్ట్ 4 స్క్వేర్, నెక్స్ట్ 10 డిజిట్ ప్లేస్ నెంబర్ని స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ 49 plus 2 51, రైట్. 5184. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకొకటి సాల్వ్ చేస్తాను, దీంతో మీకు స్క్వేర్ ఎలా ఈజీ కనుక్కోవాలి మీకు అర్థమవుతుంది. చూడండి, 64 స్క్వేర్. 64 స్క్వేర్ ఉంది. ఫస్ట్ ఏం చెప్పాం, యూనిట్ డిజిట్ నెంబర్ స్క్వేర్ 4 స్క్వేర్ 16, 6 అలాగే 1 ఇక్కడ పక్కన పెట్టుకోండి. అండ్ యూనిట్ డిజిట్ ఇంటూ పవర్ 4 into 2 8, 8 into 6, 8 6 are 48, 8 4 పక్కన పెట్టుకోండి. సారీ వెయిట్. 4 ఇక్కడ 4 స్క్వేర్ 16, 4 into 2 8, 8 into 6 48, ఇక్కడ ఒక 1 ఉంది ప్లస్ 1 49, రైట్. అండ్ అలాగే 6 స్క్వేర్ 36 ప్లస్ 4 40, 4096, రైట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, స్క్వేర్స్ ఇస్తే బాగానే చెప్తున్నాం. అండ్ అలాగే యూనిట్ డిజిట్లో 5 ఉండి దాని స్క్వేర్ ఈజీగా ఎలా చెప్పాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ ఉంది, 25 స్క్వేర్ ఉంది, యూనిట్ డిజిట్లో 5 ఉంది. ఇలాంటి వాటికి ఫస్ట్ మనకి యూనిట్ డిజిట్లో నెంబర్ని స్క్వేర్ని రాసేసుకోండి. 5 స్క్వేర్ 25. అండ్ అలాగే ఈ 10 డిజిట్ ప్లేస్లో నెంబర్ ఉంది కదా, 2 తర్వాత నెంబర్ ఎంత 3. ఓకే, 3 into 2 6, 625. ఓకే, కొన్ని మీకు ఇంకా సాల్వ్ చేస్తాను మీకు అర్థమవడానికి. చూడండి, 95 స్క్వేర్ ఉంది. 95 స్క్వేర్ ఎలా చెప్పాలి, యూనిట్ డిజిట్ స్క్వేర్ 5 స్క్వేర్ అంతా 25. అండ్ అలాగే 9కి తర్వాత నెంబర్ ఏమొస్తుంది 10, 10 9s are 90, రైట్. ఇంకొక నెంబర్ చూడండి, 85 స్క్వేర్ ఉంది. 80 స్క్వేర్ మనం ఏం చెప్పాం, యూనిట్ డిజిట్ స్క్వేర్ 5 స్క్వేర్ అంతా 25. అండ్ అలాగే
8 తర్వాత వచ్చే నెంబర్ 9. 9 ఇంటూ 8 9 8 72. రైట్. హోప్ గైస్ మీకు ఒక స్క్వేర్ని పెద్ద నెంబర్ స్క్వేర్ని ఎలా ఈజీగా మల్టిప్లై చేయాలని అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే యూనిట్ డిజిట్లో 5 ఉంటే ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలని కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటే కామెంట్ బాక్స్లో మరికొన్ని స్క్వేర్స్ మీరు ఓన్గా తీసుకొని వాటి ఆన్సర్స్ వస్తే ఎస్ అని కామెంట్ చేయండి. హోప్ గైస్ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం చూడండి. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. 5, 11, 25, 65, 117, 243 అండ్ నెక్స్ట్ నెంబర్. రైట్, చూడండి మీరు ఏ సిరీస్ అయినా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే మీరు ఫస్ట్ డిఫరెన్స్ మెథడ్కి వెళ్ళిపోండి. చూడండి 11కి 5కి డిఫరెన్స్ 6, 11కి 25కి డిఫరెన్స్ 14, 25కి 55కి 30, 117కి 55కి 62 అండ్ అలాగే 243కి 117కి 126. నెక్స్ట్ నెంబర్ అంతా నెక్స్ట్ డిఫరెన్స్ అంతా. ఓకే, చూడండి మీరు డిఫరెన్స్ మెథడ్ వెళ్ళాక వచ్చిన కింద ఇవి వచ్చాయి కదా నెంబర్స్, వీటికి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఆల్టర్నేట్ నెంబర్స్ కానీ ప్రైమ్ నెంబర్స్ కానీ ఏమైనా డిఫరెన్స్ కానీ అలాంటి దగ్గరగా ఉందంటే ఆ ఆపరేషన్ చేసేయండి. లేదు అవ్వట్లేదంటే నెక్స్ట్ మళ్ళీ మీకు ఉన్న థాట్స్ కంటే వెళ్ళిపోండి, ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ ఉన్న సిరీస్కి ఈ 6కి 14కి జస్ట్ 6 డబుల్ అవుతుంది, +2 సమ్ అవుతుంది. అండ్ అలాగే 14 సమ్ అవుతుంది, ఇంటూ 2 అవుతుంది, +2 అవుతుంది. చూడండి 6 2 12 +2 14 వచ్చింది కదా. అండ్ సేమ్ అలాగే 14 ఇంటూ 2 +2 30. రైట్, ఇదే సిరీస్ ఫాలో అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ చూడండి 126 ఇంటూ 2 +2 ఎంత 254. రైట్, 254 ప్లస్ 243 497. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెంబర్ సిరీస్లో మీరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అండి. ఎగ్జామ్ అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 215, 231, 256, 292. నెక్స్ట్ ఓకే, జస్ట్ డిఫరెన్స్కి వెళ్ళిపోండి ఎందుకంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. 31కి 15కి డిఫరెన్స్ 16, 56 అండ్ అలాగే 31కి డిఫరెన్స్ 25, 92కి 56కి డిఫరెన్స్ ఎంత 36. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ అండ్ అలాగే నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఇది చూడండి నాకు ఈ నెంబర్స్ వస్తుంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్గా కనిపిస్తుంది. ఓకే, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 అండ్ అలాగే దీని నెక్స్ట్ నెంబర్ 7 స్క్వేర్ 49. సమ్ చేయండి 292 ప్లస్ 49 ఎంత 341. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 17, 20, 80, 85, 517. చూడండి లాజిక్ చూడండి 17, 20, 80, 85 క్వశ్చన్ మార్క్ 517. మీరు ఫస్ట్ ఏ సిరీస్ ఇచ్చినా కానీ మీరు ఏం ఫాలో అవుతారంటే డిఫరెన్స్ మెథడ్ ఫాలో అవ్వండి. బిగినర్స్ అయితే ఫస్ట్ డిఫరెన్స్ మెథడ్ ఫాలో అయినాక మీకు అది రాకపోతే మళ్ళీ సిరీస్ రాసుకొని మళ్ళీ ప్యాటర్న్ ఏంటో కనుక్కోండి. ఓకే, అదే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తుంటే ఆ డిఫరెన్స్ అనేది మైండ్ క్యాలిక్యులేట్ అయిపోయి అది కరెక్టా కదా అని చెప్పేసి మీరు మైండ్లోనే అనుకోవచ్చు. అది ఎప్పుడంటే ఎక్స్‌పర్ట్ అయ్యాక. అండ్ అలాగే బిగినింగ్ స్టేజ్‌లో మీరు ఏం చేయాలి, ఫస్ట్ డిఫరెన్స్ మెథడ్ ఫాలో అయిపోండి. అది అవ్వకపోతే నెక్స్ట్ మెథడ్, అలా నెక్స్ట్ మెథడ్ మీరు వెళ్ళిపోండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి 17కి 20కి డిఫరెన్స్ 3 అండ్ అలాగే 80కి 85కి డిఫరెన్స్ 5
ఓకే. అండ్ అలాగే ఈ సర్టెన్ నెంబర్కి 517కి డిఫరెన్స్ ఎంత? 7. చూడండి ప్రైమ్ నెంబర్స్ అండి ఇవి. 7. అప్పుడు 510 మైనస్ 7 ఎంత? 510 అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17, 22, 29, 39, 53. నెక్స్ట్ నెంబర్. ఓకే, ఈ సర్టెన్ నెంబర్ ఫస్ట్ మనం ఏం చెప్పాం, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక మనం ఏం కనుక్కోవాలి, డిఫరెన్స్ మాత్రం వెళ్ళిపోవాలి. 22 మైనస్ 17, 5 డిఫరెన్స్. 29, 27 డిఫరెన్స్ 7. అండ్ అలాగే 39కి 29 డిఫరెన్స్ 10. 53కి 39కి డిఫరెన్స్ 14. ఓకే, నెక్స్ట్ నెంబర్ అంతా అండ్ అలాగే డిఫరెన్స్ అంతా. ఓకే, 5, 7, 10, 14 ఇర్రెగ్యులర్ ఆర్డర్లో ఉంది. అంటే ఒక స్క్వేర్స్ కానీ ఒక క్యూబ్స్ కానీ ఒక ప్రైమ్ నెంబర్ అని కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇంకో డిఫరెన్స్ తీసుకోమన్నాము. చూడండి, 7 మైనస్ 5 2, 10 మైనస్ 7 3, 14 మైనస్ 10 4. ఓకే, మనకు ఆల్టర్నేట్ నెంబర్ ఏంటి, 5 రావాలి. అండ్ నెక్స్ట్ నెంబర్ 5 రావాలి. ఓకే, 14 ప్లస్ 5 19, 19 ప్లస్ 53 72. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని మీరు సాల్వ్ చేశాక ఆన్సర్ చూడండి. మీకు రాని పక్షంలోనే ఆన్సర్ చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. 6, 6, 8, 24, 28, 140. అండ్ అలాగే నెక్స్ట్ నెంబర్. ఓకే, నెంబర్ ఎలా, ఈ సిరీస్ ఏంటి, ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూడండి. 6, 6 ఇంటూ 1 అండ్ అలాగే 6 అండ్ 8కి రిలేషన్ ఉండి +2గా ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. 8కి 24 రిలేషన్ ఏంటి, ఇంటూ 3గా ఉంది. ఓకే, అండ్ అలాగే 24కి 28కి ఎలా ఉంది రిలేషన్, +2గా ఉంది. ఓకే, ఈ పాటికి మీకు ప్యాటర్న్ అర్థమై ఉండాలి. ఇంటూ 1 +2 ఇంటూ 3 +4 ఇది. అండ్ అలాగే మన నెక్స్ట్ నెంబర్ ఏమైంది, ఇంటూ 5 అవుతుంది. 28 ఇంటూ 5 అంటే 140 కరెక్ట్. అండ్ నెక్స్ట్ నెంబర్ మనకు +6 అవుతుంది. 140 + 6 146. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 121, 121, 169, 225, 289. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూడండి. మీకు అసలు ప్యాటర్న్ రాయకుండానే మీకు ఈజీగా ఇవి ఒక పర్టికులర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని మీకు ఏమంటే ఒక థాట్ రావాలి. చూడండి, 11 స్క్వేర్, 13 స్క్వేర్, 15 స్క్వేర్, 17 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మీకు రావాల్సిన స్క్వేర్ ఏంటి, 19 స్క్వేర్. ఆడ్ నెంబర్స్ కదా. 19 స్క్వేర్ అంతా 361. చాలా ఈజీగా ఉంది కదా. ప్రీవియస్ ఇయర్ సీజీఎల్ అడిగిన క్వశ్చన్లు అండి ఇవి మనం డిస్కస్ చేస్తుంది. మీరు ఈజీగా చేయగలుగుతున్నారంటే యు ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18, 3, 36, 6, 54, 9. నెక్స్ట్ నెంబర్ ఏంటి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ చూస్తే 18, 36, 54 ఒక సిరీస్లో ఉంది. అండ్ అలాగే 3, 6, 9 ఒక సిరీస్లో ఉంది. అంటే మనం ఆల్టర్నేట్ సిరీస్ ఫాలో అవ్వాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఈజీగా చూడండి, 6 ఇంటూ 2 రైట్. అలాగే 3 ఇంటూ 3, 3 ఇంటూ 2
3 into 3 9 అండ్ అలాగే 18 into 2 36 18 into 3 54 ఓకే ఇక్కడ నెక్స్ట్ మనకు రావాల్సిన నెంబర్ నెక్స్ట్ నెంబర్ 18 నుంచి రావాలి అంటే 18 ఫోర్స్ 18 ఫోర్స్ అంతా 72 నెక్స్ట్ మీకు ప్యాటర్న్ చూడగానే అర్థమై ఉండాలి ఒక సిరీస్ ఒక నెంబర్ 18 3 చాలా డిఫరెన్స్ ఉంది అండ్ అలాగే 3కి 36కి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు వెంటనే ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు మ్యాచ్ అవుతుంది కాబట్టి వెంటనే ఆల్టర్నేట్ నెంబర్స్కి వెళ్ళిపోయి ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 13 26 52 104 నెక్స్ట్ నెంబర్ ఏంటి ఫస్ట్ మనం ఏం చెప్పాలి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతాయి చూడండి డిఫరెన్స్ మాత్రం వెళ్ళిపోమన్నాం డిఫరెన్స్ ఎంత 13 26కి 52కి డిఫరెన్స్ 26 104కి 52కి డిఫరెన్స్ 52 అండ్ అలాగే ఈ వచ్చే నెక్స్ట్ నెంబర్ డిఫరెన్స్ వచ్చేసి చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ 13 ఉంది ఈ రెండింటికి డిఫరెన్స్ 26 ఉంది ఈ రెండింటికి డిఫరెన్స్ 52 ఉంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే నెంబర్ డిఫరెన్స్ ఎంత 104 ఉంటుంది అంటే ఇంటూ 2 అవుతుంది 104 ఓకే 104 ప్లస్ 104 208 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 18 29 42 59 78 101 నెక్స్ట్ నెంబర్ ఏంటి సేమ్ డిఫరెన్స్ మెథడ్ చూసుకోండి ఎందుకంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డిఫరెన్స్ మెథడ్లో ఫస్ట్ మీరు వెళ్ళిపోండి ఆ తర్వాత మీరు స్క్వేర్స్ క్యూబ్స్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళిపోండి ఫస్ట్ అయితే డిఫరెన్స్ మెథడ్ పక్కా మీరు ట్రై చేయండి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది మాక్సిమం కేసెస్లో డిఫరెన్స్ మెథడ్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే చూడండి 29కి 18కి డిఫరెన్స్ 11 42కి 29కి డిఫరెన్స్ 13 59కి 42కి డిఫరెన్స్ 17 78కి 59కి డిఫరెన్స్ 19 101కి 78కి డిఫరెన్స్ 23 ఓకే ఈ పాటర్న్ మీరు చూస్తుంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 11 నుంచి ప్రైమ్ నెంబర్స్ వస్తుంది అలాగే 23 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 29 101 ప్లస్ 29 130 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 4096 1024 256 64 అలాగే నెక్స్ట్ నెంబర్ ఇలాంటి ప్యాటర్న్ మీరు చూసినప్పుడు 4096కి 1024 చాలా డిఫరెన్స్ చాలా తగ్గిపోయింది అంటే ఇక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ అండ్ నెంబర్స్ ఒక స్క్వేర్స్ ఇంక్రీజ్ అవుతూ ఆ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతూ ఉండాలి సో మీరు వెంటనే ఇంత డిఫరెన్స్ కనపడినప్పుడు వెంటనే క్యూబ్స్ స్క్వేర్స్కి వెళ్ళిపోండి ఓకే చూడండి ఆల్రెడీ మీకు స్క్వేర్స్ నేర్చుకోమని చెప్పాను కాబట్టి 64 అనేది ఏంటి 4 క్యూబ్గా ఉంది అలాగే 256 4 పవర్ 4 1024 4 పవర్ 5 4096 4 పవర్ 6 అనేది అర్థమైందండి పవర్ ఒక ఇప్పుడు కింద ఉన్న బేస్ 4 అనేది కాన్స్టెంట్ అండ్ అలాగే పైన ఉన్న పవర్ మీకు డిక్రీజ్ అవుతుంది 6 5 4 3 నెక్స్ట్ నెంబర్ ఏంటి 4 స్క్వేర్ 16 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి గ్రాడ్యువల్గా చిన్నగా డిక్రీజ్ అవుతుందంటే డిఫరెన్స్ మెథడ్కి వెళ్ళిపోండి ఒకటేసారి కిందకి వెళ్ళిపోయినా ఒకటేసారి పైకి వెళ్ళిపోయినా సరే క్యూబ్స్ స్క్వేర్స్కి వెళ్ళిపోండి పక్కా క్వశ్చన్ మీకు ఆన్సర్ దొరుకుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 17 21 30 46 71 నెక్స్ట్ నెంబర్ ఏంటి ఓకే మీకేం చెప్పాను
గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ మెథడ్. 4 21 minus 9 46 minus 30 16 71 minus 20 46 25. ఓకే, ఈ డిఫరెన్స్ లాంటిది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్స్. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ నెక్స్ట్ ఏమవుతుంది 6 స్క్వేర్ 36 36 plus 71 107. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 45 47 53 65 85 అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఫస్ట్ మనం ఏం చెప్పాము, డిఫరెన్స్ మెథడ్ సింపుల్. 47 minus 45 2 53 minus 7 47 6 65 minus 53 12 85 minus 65 ఎంత 20. రైట్, చూడండి 2 6 12 20 అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ అంతా మనం కనుక్కోవాల్సిన నెంబర్ అంతా కదా. చూడండి 2 స్క్వేర్స్ దగ్గర ఏమైనా ఉన్నాయో చూడండి. 2 స్క్వేర్ 4 4 minus 2 2 అండ్ నెక్స్ట్ 3 స్క్వేర్ 9 9 minus 3 4 స్క్వేర్ 16 minus 4. ఓకే రైట్, నాకైతే లాజిక్ అర్థమైపోయింది. ఇక్కడ మీరు చూడండి, ఆలోచించండి, మీరు కూడా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది బై ప్రాక్టీసింగ్. ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ 2 దేని ఏదో స్క్వేర్ చేస్తున్నామో దాన్ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. 2 స్క్వేర్ 4 minus 2 2 3 స్క్వేర్ మైనస్ 3 9 minus 3 6 అలాగే 4 స్క్వేర్ మైనస్ 4 16 minus 4 12 అండ్ అలాగే 5 స్క్వేర్ మైనస్ 5 5 స్క్వేర్ 25 25 minus 5 20 అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి 6 స్క్వేర్ మైనస్ 6 36 minus 6 30 30 ప్లస్ 85 115. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 5 9 19 37 నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఓకే, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం డిఫరెన్స్ మెథడ్ చూద్దాం. 5 minus 2 3 9 minus 4 19 minus 9 10 37 minus 19 18 నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అని కనుక్కోవాల్సిన నెంబర్ ఎంత? ఓకే, 3 4 10 18 ఎలా ఉన్నాయి? ఓకే చూడండి, 3 into 2 6 minus 2 4 అలాగే 4 into 2 8 plus 2 10 10 into 2 20 minus 2 18. ఓకే, ప్లస్ 2 మైనస్ 2 అలాగా వారీ అవుతుందండి సిరీస్ మీద. చూడండి 3 into 2 6 minus 2 4 4 into 2 8 plus 2 10 10 into 2 20 minus 2 18 అలాగే సేమ్ 18 into 2 ప్లస్ 2 ఎంత 38 అంటే 18 to 36 plus 2 38 38 plus 37 75. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 31 35 43 59 91 నెక్స్ట్ నెంబర్ అంతా చూడండి ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏం చెప్పాం, డిఫరెన్స్ మెథడ్. సింపుల్ గో త్రూ డిఫరెన్స్ మెథడ్. డిఫరెన్స్ ఎంత 4 43 minus 35 డిఫరెన్స్ 8 59 minus 43 16 91 minus 59 59 32 నెక్స్ట్ నెంబర్ అంతా
చూడండి 4, 8, 16, 32. ఇక 4 మల్టిపుల్స్ కావాలి. ఫస్ట్ మనకు వచ్చే థాట్ 4 మల్టిపుల్స్. 4 1 జర్ 4, 4 2 జర్ 8, 4 4 జర్ 16, 4 8 జర్ ఓకే. అండ్ అలాగే అంత అంటే కరెక్ట్ సిరీస్ లేదు. అండ్ అలాగే స్క్వేర్స్కి వచ్చేయండి. 2 స్క్వేర్ 4, అలాగే 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32, అండ్ అలాగే 2 పవర్ 6 లాజిక్ తెలిసిందండి. 2 పవర్ 6 64, 64 ప్లస్ 91 ఇంత 155. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 9, 10, 14, 23, 29, 39. అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటో మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ గైస్ మీరు ఇన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశాక ఈ క్వశ్చన్ చాలా ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎన్ని ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్స్ అవుతాయి ఎగ్జామ్కి. మీరు ఇప్పుడు ఇవి సాల్వ్ చేసినవన్నీ ప్రీవియస్ ఇయర్స్ 2021, 2022 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, సిజిఎల్సి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కాబట్టి మీరు నెక్స్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. పక్కాగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ టాపిక్ వైజ్గా మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫాస్ట్గా. పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఇయర్ క్లాసెస్.